హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎడిట్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బిస్మిల్లాబాద్. ఫస్ట్ టైం నేను ఎక్కడ తిన్నానంటే తిరుమల క్యూలో. సో నాకు చాలా బాగా నచ్చింది. సో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను విత్ పాపడ్. అండ్ ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ దాల్ తీసుకొని వాటికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇంకొంచెం పసుపు, ఇంకొంచెం సాల్ట్ వేసి ఒక 3 విజిల్స్ దాకా రానిచ్చాను. ఆ తర్వాత మనము బిస్మిల్లాబాద్కి మెయిన్ వచ్చేసి బిస్మిల్లాబాద్ పౌడర్. వాటికి కావాల్సినవన్నీ మనం తీసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటిని బాగా సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. ఇంకా డ్రై కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మనము. ఆ తర్వాత కూల్ అయినిచ్చి వీటిని పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్ద కడాయి తీసుకొని అందులో మనకి పాప్కి కావాల్సినవన్నీ తీసుకొని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ తీసుకొని బాగా సార్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత బిస్మిల్లాబాద్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. లైక్ డ్రమ్ స్టిక్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, టమాటో, ఆలు కూడా తీసుకోవచ్చు. మేము తినం సో వేయట్లేదు. ఇవన్నీ వేసుకొని బాగా సార్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. ఇంకా ఇంగు కూడా వేసుకోవాలి. ఇంకోసారి సార్ట్ చేసుకొని వీటిని ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం రైస్ చూసుకోవాలి. సో కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. నాకైతే బాగా వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మళ్ళీ మనం 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే వెజిటబుల్స్ కట్ అవుతున్నాయి. సో బాగా కుక్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ దీనికి కొంచెం పసుపు యాడ్ చేసి ఇంకా బిస్మిల్లాబాద్ పౌడర్ వేసి బాగా సార్ట్ చేసుకోవాలి. ముందుగానే మనము చింతపండు నానబెట్టుకోవాలి. ఆ వాటర్ కూడా ఇలా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము వీటిని ఒక 5 to 8 minutes బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాము ఫైనల్గా. చింతపండు వాటర్లో మనం ఉడకనిస్తే కూరగాయలకి బాగా పడుతుందన్నమాట. సో వీటన్నిటిని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అందులోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇంకా ఫైనల్ అన్నమాట. ఇక్కడే మనము ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ కావాలన్నా లైక్ సాల్ట్, ఇంకా కన్సిస్టెన్సీ బిస్మిల్లాబాద్ అన్నీ చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేయాలి. అండ్ ఇంకా పాపడ్ కూడా వేసేసుకుంటున్నాము. సో అవుట్పుట్ వచ్చేసి ఇలాగూ. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది బిస్మిల్లాబాద్. ఫైనల్గా ఇలా పాపడ్తో సర్వ్ చేసుకొని తిన్నాను. సో యమ్మీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.